హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అందరికీ కూడా ఫస్ట్ అయితే గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి, డబల్ లేయర్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, అందులో కట్ వర్క్ కూడా వేసాను. కట్ వర్క్కి పైపింగ్ కూడా వస్తుందన్నమాట. ఈ హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో, డబల్ లేయర్ వస్తుంది, అలాగే కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్కి పైపింగ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదైతే శారీ అండి. శారీ కలర్ వైలెట్ కలర్ అనమాట. శారీలో ఒక పీస్ అయితే నేను ఇలా తీసాను. ఇది హ్యాండ్స్కి వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఎలా కట్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే కింద హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అని చెప్పి మార్జిన్ గీసాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6 ఇంచులు, అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం, పైన కూడా జాయింట్స్ వేస్తాం కదా దానికోసం. టోటల్గా 6.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసేసి నాకు 8 ఇంచులు రావాలి. 8 ఇంచులకి ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 2 ఇంచులే తీసుకుంటున్నానండి నేను. హ్యాండ్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు వదిలేసేసి 1 ఇంచ్ దగ్గర నుంచి కర్వ్ షేప్ ఇచ్చేయాలి. హ్యాండ్ షేపు ఇలాగ ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ రౌండ్ కింద రౌండ్ వస్తుంది కదా హ్యాండ్ లూజు, అది వచ్చేసరికి నేను 7 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. మీ హ్యాండ్ ఎంత ఉంటుందో మీరు కట్ చేసుకోండి. ఇదైతే నా హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఇలాగ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచు అక్కడ 1 ఇంచు వదిలేసేసి మధ్యలో ఒక 1/2 ఇంచు వరకు ఐబ్రో షేప్ వచ్చేటట్టు లోత్ అనేది తీసుకోవాలి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసారనుకోండి, మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కట్ వర్క్ చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హ్యాండ్కి కట్ వర్క్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. నేనైతే 2 ఇంచులకి తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచులకి అయితే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్దగా, మరీ ఎక్కువ కట్ వర్క్ అయితే ఇవ్వట్లేదండి, కొంచెమే ఇస్తున్నాను అనమాట నేను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మీకు ఒకవేళ కోపుగా కావాలంటే కోపుగా తీసుకోవచ్చు. ఇలాగే కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు అనమాట. కట్ వర్క్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి, ఓపెన్ చేసాక చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే టేప్తో 1 ఇంచ్కి 2 ఇంచులకి ఇలాగా కొలత పెట్టుకొని తీసుకున్నారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందంట. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి, ఫస్ట్ ఒక పార్ట్ అయితే తీసేసుకుందాము హ్యాండ్. దీనికి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా వీడియో ఉందండి, అది కూడా చూసేయండి. ఇప్పుడైతే నేను పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అలాగే ఎక్కడ తిప్పాలి అనే చోట తిప్పాలి కన్ఫామ్గా. పాదాన్ని తిప్పలేం కాబట్టి మనం క్లాత్ని తిప్పుకుంటూ చిన్నగా వేయాలి. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, వీడియో లెంత్ అవుతుందని. ఓకేనా ఫ్రెండ్స్, చిన్నగా ఇలాగా మనకి కట్టు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే వెయ్యాలి. ఇదిగోండి, షేప్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలండి. షేప్ రాకపోతే మీరు కట్ చేసుకున్నా కానీ కట్ వర్క్ లాగా అనిపించదు అనమాట. షేపు పర్ఫెక్ట్గా వస్తేనే అది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పైపింగ్ చూడండి, ఇలా వేసాం కదా, చూడండి షేప్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద బోల్లా పెట్టుకోవాలన్నమాట. అంటే తిరగల పైపింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పైన కుట్టు ఉంటుంది కదా, దాని మీద ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. పైపింగ్ కూడా నేను చూడండి డబల్ పాదం మీద వేస్తున్నాను, సింగిల్ పాదం మీద కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి డబల్ పాదం మీద వేయటం కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళు సింగిల్ పాదం మీద వేస్తారనమాట. పాదాల మీద డబల్ పాదం మీద కూడా చాలా నీట్గానే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డబల్ పాదం మీద పైపింగ్ అనేది. అంతేనండి,
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ వర్క్ వస్తుంది కదా, అక్కడ మాత్రం క్లాత్ కట్ చేసుకొని ఆ కోపుల్లో క్లాత్ కూడా కట్ చేసేయాలన్నమాట. నేను ఏ విధంగా అయితే టక్స్ ఇస్తున్నానో అలాగా టక్స్ ఇచ్చేసేయండి. టక్స్ ఇవ్వకపోతే మనకి మూలలు తిరగవన్నమాట. అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని పైన అనేది ఒక టాప్ స్టిచ్ వేసేయాలన్నమాట. ఐరన్ అయినా చేసుకోవచ్చండి స్టిచ్ వేయకుండా, కానీ టాప్ స్టిచ్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా మనకి ఏ షేప్ అయితే రావాలని ఉంటో ఆ షేప్లోనే వేయాలి. లేదనుకోండి షేపు పోతుందన్నమాట. చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో షేప్ అనేది. అంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోండి. స్టిచ్ అనేది వేసేసేయండి. వేసేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి. హ్యాండ్ అనేది అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా పెడుతూనే ఉంటానండి. అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా నేను లైవ్ కూడా చేస్తాను. మీకు లైవ్లో ఏదైతే కావాలో అది నాకు కామెంట్ చేయండి. లైవ్లో కంపల్సరీగా చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్ చూసారా, ఒక హ్యాండ్ అయితే ఒక లేయర్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిపైన నేను శారీ క్లాత్ కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా చూడండి. దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి ఒక లేయర్కి ఎలాగైతే మనం కట్ వర్క్ ఇచ్చామో 2 ఇంచులకు ఒకటి 2 ఇంచులకు ఒకసారి మార్కింగ్ పెట్టుకొని సేమ్ అలాగే మార్కింగ్ పెడుతున్నా. 2, 4, 6, 8 ఇలాగా మార్కింగ్ పెట్టుకొని దానికి కట్ అనేది ఇచ్చేస్తున్నా అనమాట. ఇలాగా కట్ షేపు మీకు ఇదే గ్లాస్తో కావాలంటే గ్లాస్తో కట్ చేసుకోవచ్చు. మీకు గాజులు ఉంటాయి కదా, ఆ గాజులతో అయినా చేసుకోవచ్చు. అది మీ క్రియేటివిటీ అనమాట. దేనితో అయినా సరే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది రావాలి. ఓకేనా, ఇలాగ షేపు బాగా వస్తేనే కట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎక్కడైనా వంకరగా అలాగ అనిపిస్తే కనుక కట్ చేసేయండి నీట్గా. చూడండి ఇప్పుడు షేప్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. దీనికి ఇప్పుడు మళ్ళీ పైపింగ్ ఇందాక ఏ విధంగా అయితే మనం హ్యాండ్కి పైపింగ్ వేసుకున్నామో సేమ్ యాస్టీస్ అలాగే చిన్నగా నిదానంగా కోపులు వచ్చిన చోట కోపులుగా ఎత్తుగా వచ్చిన చోట ఎత్తుగా రౌండ్ తిప్పుకుంటూ క్లాత్ని పర్ఫెక్ట్గా వేయాలన్నమాట. చూసారా నేను ఏ విధంగా అయితే షేప్ క్లాత్నే తిప్పుతున్నానండి. అది కూడా డబల్ పాదం మీద వేస్తున్నాను, సింగిల్ పాదం మీద కాదు. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇది కూడా మనకి శారీ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇదిగోండి నేను ఇంతే తీసుకున్నాను. దానిపైనే ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి ఇలాగా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఆల్రెడీ లైవ్లో స్టార్ట్ చేశానండి టైలరింగ్ క్లాసులు. ఇంకా జాయిన్ అవ్వాలి, ఎవరైనా లైవ్లో చూడాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఫస్ట్ నుంచి కూడా నేను టైలరింగ్ క్లాసెస్ అనేది చెప్తానండి. ఓకేనా, ఎవరికైతే కొంచెం డౌట్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి కట్ వర్క్ అయితే ఇలా కట్ చేసేసి చక్కగా కట్స్ అనేది ఇచ్చేసేయండి. కట్స్ ఇస్తేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేసిన చోట మంచి మెసేజ్ అనేది మీకు పోతుందన్నమాట. ఇదిగోండి, ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ మీద టాప్ స్టిచ్ అనేది వేసేయండి. హ్యాండ్కి ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలన్నమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ ఫోన్కే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసాక మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్, ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ మీకు ఎలా కావాలంటే అలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ రెడీ చేసుకున్న హ్యాండ్ ఇలాగా పైన కావాలంటే పైన, ఏది పైకి కావాలన్నా అది పెట్టుకోవచ్చు. నేనైతే శారీ క్లాత్ పైన పెట్టుకున్నాను, ఇలా చూపిస్తున్నాను శారీ క్లాత్ కింద. కానీ ఇలాగా నాకు ఎందుకనో నచ్చలేదండి, అందుకని శారీ క్లాత్ పైన పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ ఇలాగా కింద వేసుకున్నాను అనమాట. చూడండి, హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయండి. ఇలా మీరు రెడీ చేసుకోండి మీ బ్లౌజ్కి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.